మీతో నేను మాట్లాడుతున్నానని చెప్పిన దేవుడు మరి మన మధ్యలో ఉన్నారు. మాస్టర్ గారు పదే పదే పొద్దున్న చెప్పిన మెసేజ్ అన్నారు. అది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అది మనం గుర్తు తెచ్చుకోవాలన్నా గుర్తు తెచ్చుకో. ఆ ఖాళీ పాత్రను దేవుడు అలాగా నింపుతాడు. ఆ టైంకి అది విడుదల దేవుడు చేస్తాడు. ఏది కూడా రాసుకుని వచ్చి మనం చెప్పే మాటలేమి కావు. నా కొడుకు సాయంకాలం మాట్లాడుతున్న పెద్ద కొడుకు అన్నాడు, మమ్మీ ఎంత డీప్గా మీరు వెళ్ళిపోయారు మమ్మీ, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్నాడు. ఫస్ట్ నేను చేతి మీద ఒక రిఫరెన్స్ రాసుకున్నాను. అంటే నా చేతి మీద ఇప్పుడుగా ఉంటుంది, ఒక్కడే రాసుకున్నాను. నేను ఇలా చూడడం వాడు చూచాడట. అదేంటి మమ్మీ చేతి మీద మెసేజ్ రాసుకుని చెప్తున్నారు అన్నాను. లేదు నాన్న ఒక్క రిఫరెన్స్ రాసుకున్నాను అని చెప్పాను. ఒక్క రిఫరెన్స్ అంటే ఇంకేముంది, ఆ రిఫరెన్స్ పట్టుకుని ఎక్కడికో మీరు వెళ్ళిపోయారు. కాబట్టి మనం చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ అదే మెసేజ్ నాకు తిరిగి రాదు. ఈ సమయంలో మీ అందరి పక్షాన పాస్టర్ గారు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆయన మాట నేను ఎదురు చెప్పను అని కూర్చోవడం కంటే ప్రభు ఇప్పుడు మనతో ఏం మాట్లాడతాడో అది చెప్పడం చాలా మంచిది అని నేను తలుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రతి సమయంలో ప్రతి నిమిషంలో అని వేరువేరుగా మాట్లాడే అంటే ఆ టైంకి ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహించే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మళ్ళా దేవుడు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను బిడ్డలారా మరి నేను మళ్ళీ ఆ మెసేజ్ మీద పంచుకుంటాను. ఈరోజు టైం కూడా చాలా ఎక్కువైంది కాబట్టి మరి చాలా చిన్న మెసేజ్, ఈ సమయానికి తగ్గ మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. 3 మాటలు నేను చెప్తాను దేవుని బిడ్డలారా. దేవుని నామంలో దేవుడు ఈ మాటలతో మనల్ని ఆదరించును గాక. హల్లెలూయా. భూమి మీద దేవుని ప్రణాళికలో దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు ఒక మాట చెప్తాడు, తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దుకు మునిపే నా కన్నులు మిమ్మల్ని చూచాయి అని చెప్పిన దేవుడు ఎవరిని పేదవారిగా దేవుడు ఉంచడు, అందరినీ గొప్పవారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మనమందరం గొప్పవారం, ఎవరు పేదవారము కాము. ఎవరు చెప్తాను నేను, క్రీస్తులో గొప్పవారు. హల్లెలూయా. లోకంలో తక్కువ అయితే అవ్వచ్చు, అది దాన్ని చెప్పలేక క్రీస్తులో మనం మాత్రము మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరు కూడా నేను పేదవాడిని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి 3 మాటలు. మొదటి మాట అదే పిల్లల యెషయా గ్రంథము వాక్యంలోకి వెళ్తున్నాం. వెనకతల లైట్ వేసుకోండి, చీకటిగా ఉంది. అయితే మొదటి మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్లో పెంచి ఆమె చాలమ్మా. అక్కడ వరకు కింద చదివితే వాళ్ళ మెసేజ్ అంతా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి ఎలా చేశానంట. ఇప్పుడు చెప్దాం అందరూ గుండె మీద చేసుకొని, నేను గొప్పదానను, నేను గొప్పవాడను చెప్పడానికి ఏమైనా ధైర్యం లేదా? అధైర్యంగా ఉన్నారా అండి? దేవుడు వాగ్దానము. హల్లెలూయా. నేను చాలా చాలా గొప్పదానను, నేను చాలా చాలా గొప్పవాడను, ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు, నాకు ఏ కొదువ కూడా లేదు. దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని పెంచి పేదవారుగా చేయలేదండి, అడుక్కున్న వారుగా చేయలేదు, అజ్ఞానులుగా దేవుడు చేయలేదు, బలహీనులుగా దేవుడు చేయలేదు, బుద్ధి లేని వారుగా దేవుడు చేయలేదు, నలుగురింటికి తిరిగేవారుగా దేవుడు చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నలుగురితో చెప్పుచ్చుకునేవారుగా చేయలేదు. ఒక మంచి ఆధిక్యత ఇచ్చాడు, ఒక మంచి పేరు ఇచ్చాడు, మంచి సైన్య సమూహంలో చేర్చాడు. దేవునికి మహిమ కలుగునాక. దేవుడు అన్నాడు రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. ఒక పెద్ద పట్టణాన్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. ఆ పెద్ద పట్టణంలో మంచి భవంతిని దేవుడు మనకి ఇచ్చాడా లేదా అండి? మన దేవుడు మన కొరకు ఆ పట్టణంలో మనం ఉండటానికి ఆ భవంతి నిర్మాణం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కట్టుకున్న ఇల్లులు ఎవరితోనో మనము కట్టిస్తాం, కానీ మనం ఉండటానికి శాశ్వతంగా ఉండటానికి మన దేవుడే తన చేతితో తన నిర్మాణము ఆ భవంతిని చేస్తున్నాడు. ఆ అద్భుతమైన భవంతిని మనం ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ ఇల్లు లేకపోయినా బాధపడే అవసరం లేదు. ఒక విషయాన్ని అనేది గ్రహిద్దాము. దేవుడు నా కొరకు అక్కడ మంచి భవంతిని, ఆ రోడ్లు ఎలా ఉంటాయంట, బంగారపు రోడ్లు. ఆ రోడ్లు ఎలా ఉంటాయండి, బంగారపు రోడ్లు, బంగారపు వీధులు. అసలు మట్టి అనేది ఎక్కడ కూడా కనిపించు. అంటే అంత వైభవం కలిగిన పట్టణంలో మనము ఉండబోతున్నాం. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, నేను పిల్లల్ని పెంచి ఎలా చేశాను, గొప్పవారుగా చేశాను. హల్లెలూయా. మనము నూతన నిబంధనలోని దేని పిల్లల మత్తయి సువార్త నుంచి 4 సువార్తలు తెరవద్దు, కానీ 4 సువార్తలు మనం చూసుకుంటే అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు కనిపిస్తారు. వాళ్ళు ఎవ్వరు కూడా విచ్చలేని పామర్లు, అందరూ కూడా విచ్చలేని వారు. దేవులారా, సరిగ్గా వారు వస్త్రాలు వేసుకోవడం కూడా కొంతమందికి తెలియదు. వారు బ్రతికంతా బల పట్టుకుని సముద్రంలో చేపలు పట్టుకోవడమే, రకరకమైన పనుల్లో ఉన్న వారిని దేవుడు వారిని ఎలా చేశాడండి, చాలా చాలా చెప్తాం, చాలా 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 గొప్పవారుగా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో పేతురు ఆ సముద్రంలో వల వేసుకుని చేపలు పట్టుకున్న పేతురు వెనుకతల 1000 మంది ప్రజలు పరిగెడుతున్నారట. హల్లెలూయా. 1000 మంది ప్రజలు పరిగెడుతున్నారు. దేవుని నామం మహిమ కలుగును గాక. తర్వాత పేతురు యోహాను పట్టణంలోకి వెళ్ళిపోయినప్పుడు అందరూ విచిత్రంగా చూస్తున్నారంట, వీళ్ళు మన మధ్యలో ఉన్న వాళ్ళేనా అని. ఎంత గొప్పవారుగా దేవుడు చేశాడు. కాబట్టి మనం దేవుడు ఎలా చేశాడండి, గొప్పవారుగా ఉన్న మనము పనికి మాలిన పనులు చేయకూడదు. పనికి మాలిన వాటిపై మనసు వెళ్ళనివ్వకూడదు. ఆ పనికి మాలిన వైపు మనసు వెళ్ళినప్పుడు, పనికి మాలిన పనులు చేయాలనుకున్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు గొప్పదానిగా చేసావు కదా, ఎందుకు సాతాను ఈ మనసు నాకు కలిగిస్తుందో ఆ సాతాన్ని గద్దించే శక్తిని నాకు దయచేయాలి. ఏం చేసుకోవాలండి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం మంచి మార్గంలో వెళ్తామో అప్పుడే సాతాను పక్కన పొంచి ఉంటుంది అనమాట. ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకులాడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అణిచివేసే శక్తి దేవుడు మనకి ఇవ్వని మనం ఏం చేయాలండి, అడగాల. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఎలా చేశాడు దేవుడు, ఎలా చేశాడండి. దావీదు ఒక పల్లెటూరు వాడు. ఆయన ఒక నడానికి ఒక చిన్న గుడ్డ చుట్టుకుని, ఒక మెడ ఒక కండు భుజం మీద ఒక కండువా వేసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గొర్రెలు కాసుకుని అడవుల్లోనికి వెళ్ళిపోతున్న ఆ దావీదుని దేవుడు ఎలాంటి వాడుగా చేశాడండి, గొప్పవాడుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గొర్రెలు కాసుకున్న దావీదు ఏమైపోయాడండి, రాజు అయిపోయాడు. ఒకనాడు మనము క్రీస్తు నమ్మక మునుపు, క్రీస్తులకు రాక మునుపు మన జీవితాలు, మన వ్యక్తిత్వం, మన బ్రతుకులు ఎలాగున్నాయో గ్రహించి ఇప్పుడు ఎలాగున్నాయో మనం ఆలోచిస్తే ఇప్పుడు గొప్పవారు అయ్యామా లేవండి. ఆమేన్. హల్లెలూయా. నేనైతే చెప్పగలను, క్రీస్తులోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా దేవుడు నన్ను దీవించాడు. నేను పర్సనల్ గా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అన్ని విధాలు, ఒక జ్ఞానమే కాదు, ఒక మాటే కాదు, ఒక వ్యక్తిత్వం కాదు, ఒక మనస్తత్వం కాదు, అన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మలుస్తూ ఉన్నాడు. పూర్తిగా మార్చేశాడని చెప్పలేదు, కానీ మలుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళారా, దేవుడు మనల్ని ఎలా చేశాడంట, గొప్పవారుగా. మనం ఎలాంటి వారమో, నేను గొప్పదా ప్రతిరోజు పొద్దున్న లేచి ప్రార్థన చేసినప్పుడు అన్నాను, ప్రభువా నువ్వు నన్ను గొప్పదానిగా చేశావు, ప్రభువా నువ్వు నన్ను గొప్పవాడుగా. ఇంకేం బాధలు గుర్తొస్తాయండి, ఇంకేం లేబులు గుర్తొస్తాయి, ఇంకే అప్పులు గుర్తొస్తాయి, ఇంకే ఫైనాన్షియల్ గుర్తొస్తాయి, ఇంకే రోగాలు గుర్తొస్తాయి. మనం ఎంత పని చేసినా చాలా సులువుగా మనము చేసేస్తాం. అంటే మన జీవితం మన చేతిలో దేవుడు పెట్టాడు, దాన్ని మార్చుకోవాలా. దేవునికి మహిమ కలుగుగాక. ఒకటో మాట. రెండో మాట, ఒకటి ఏం చేస్తాడండి, పెద్దవారుగా దేవుడు, అంటే గొప్పవారుగా దేవుడు చేశాడు. రెండవదిగా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ పత్రిక వెళ్ళారా, 3వ అధ్యాయము 6వ వచనం సిస్టర్ గారు చదువుతున్నారు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసేవాడు దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట, నేను 3 మాటలు చెప్తానన్నానండి, రెండో మాటలోకి వచ్చాము. ఇంకో మాట చెప్పుకొని బాగా ముగించేద్దాము. ఒకటి, దేవుడు మనల్ని ఎలా చేశాడండి, గొప్పవారుగా చేశాడు. అంటే గొప్పవారంటే వాళ్ళు పెద్దోళ్ళండి అంటాం. ఏమంటాం, వాళ్ళు చాలా పెద్దోళ్ళండి అంటే వయసులో పెద్దోళ్ళు కాదు, ధనములో కదా, ధనధాన్యాల్లో, ఆస్తి అంతస్తుల్లో, విద్యలో ఇలాగ గొప్పవాళ్ళు. వాళ్ళు మనం ఏమంటాం, వాళ్ళు చాలా పెద్దోళ్ళు అండి అంటాం. కానీ ఎందుకు పెద్దోళ్ళే, కానీ దేవుడు లేడు వాళ్ళ జీవితాల్లో. ఎవరు లేరండి, దేవుడు లేరు. మనం ఆర్థికంగా చిన్నోళ్ళమే,
కానీ మన జీవితంలో ఎవరు పెద్ద దేవుడు? సర్వలోకాన్ని సృష్టించిన వాడు మన జీవితంలోనే ఉన్నాడు. మనం కన్ను మోస్తే ఎక్కడ కన్ను తెరుస్తాము? పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తాం. క్రీస్తు పాదాల దగ్గర కన్ను మనము తెరుస్తాం. మనకు ఒక విశ్వాసం ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. అయితే రెండోదిగా ఏమంటున్నాడండి? వృద్ధి చేయవాడు అంట. రెండోదిగా ఏం చేయవాడు ఆయన? వృద్ధి చేయవాడు అని ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనములో మనము చదువుతున్నాము. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. మళ్ళీ అభివృద్ధి కలుగు చేసేవాడు ఎవరు అంటే దేవుడు. దేవుని పిల్లరా, ఇక్కడ మేము మిమ్మల్ని వాక్యంతో పెంచుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మిమ్మల్ని మేము మరి క్రీస్తులోకి నడిపిస్తూ ఉన్నాం. కానీ వృద్ధి చేయలేము. మేము మిమ్మల్ని ఏం చేయలేమండి? వృద్ధి చేయలేము. కానీ వృద్ధి చేసేవారు ఎవరు? దేవుడు. అభివృద్ధి పరిచేవాడు ఎవరంటే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వృద్ధి మనం పొందాలి అంటే మనము దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే క్రీస్తులో మనము ఉండాలి. క్రీస్తు పాదాల దగ్గర మనము గడపాలి. ప్రార్థన చేసుకోవాలి. ఏమని అంటే, ప్రభువా, ఒక చెట్టుతో పోల్చబడిన నేను, నాకు ప్రతిరోజు వాక్యమైన నీళ్లు కావాలా. హల్లెలూయా. వాక్యమైన నీళ్లు నాకు కావాలా. పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలా. నా చుట్టూ నువ్వు పాడి తవ్వి నీళ్లు పోస్తే నేనేం చెప్తాను? వృద్ధి నేను చెందుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కూడా దేవులారా ఇలాంటి ప్రార్థన చేసుకోకపోతే మన అభివృద్ధి చెందలేమో. ఎక్కడ వేసిన వారు అక్కడే ఉంటారు. ఒక ఆర్థికంగానే అక్కడే ఉంటారు, ఒక నైతికంగానే అక్కడ ఉంటారు, ఒక భౌతికంగానే అక్కడ ఉంటారు, ఒక ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా అక్కడే ఉంటారు. అక్కడి నుంచి మనం క్రమేప వృద్ధి పొందాలి అంటే దేవులారా మనకేం కావాలా? ఒక చెట్టుగా ఉన్న మనం పాడి తవ్వించుకోవాలా కదండి, నీళ్లు పోయిపించుకోవాలా. హల్లెలూయా. అందుకే ఒక చెట్టుకి ఏం చేస్తారంటే రైతులు పాడి తవ్వుతారు. పాడి తవ్వడం అంటే ఇనుము కదా, దాన్ని ఏమంటారు? బొరుగేదో అంటారు. దాన్ని ఏం చేస్తారు? బొరిగే అంటారు కదా, దాన్ని తవ్వుతారు. ఒక చక్కని సామెత అంటారు, ఆ చెట్టు ఏళ్ళకి ఈ ఇనుము తగలగానే ఆ చెట్టు వృద్ధి పొందుతుందట. హల్లెలూయా. ఆ చెట్టు వేళ్ళకి ఈ ఇనుము తగలగానే మనం అనుకుంటాం వేళ్ళు తెగుతాయేమో అనుకుంటాం. కాదు, ఈ ఇనుము తగలగానే అదేమవుతుందంటే బలం పొందుకుంటుంది అనమాట. దేవుని వాక్యము సుత్తి వంటిది కదా. దేవుడు మాట్లాడతాడు, నీ వాక్యము బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అంటాడు. అయితే ఈ వాక్యము మన హృదయానికి తగిలినప్పుడు మనం స్థిరపడతాం. దేవునికి మహిమ కలుగునాక మనం వృద్ధి పొందుతామంట. దేవుని నామానికి మహిమ కలుగునాక. అలాగే వాక్యము వారణ మనం ఉండాలి. వాక్యం వారణ మనము ఉండాలి. మనం చాలా చూస్తాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చూస్తాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం కదండి, 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాము. తర్వాత 17వ అధ్యాయం 8వ వచనం చూస్తాము. చివరిగా ప్రకటన గ్రంథంలో మనము ఇలాంటి మాటలన్నీ కూడా చాలా చూస్తాం. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే నీటి వారన నాటబడి ఉన్నది. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 12 నెలలు 12 కాపులు కాసిందని చూస్తాం కదండి. దాని పిల్లరా ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏం చూస్తామంటే చెట్టు నీరు ఆ యొక్క కాలం వారన ఆ చెట్టు నాటబడి ఉన్నది. కాబట్టి అది దానికి చింత లేదు, దానికి భయం లేదు, అది మంచి కాపు కాసిందని మనం చూస్తాము. తర్వాత మరి కీర్తనలో 1వ అధ్యాయం చూస్తే మన దగ్గర ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంది. ఇవన్నీ వాక్యాలు మనకు తెలుసు. హల్లెలూయా. అంటే ఒక మనిషితో పోల్చిన చెట్టు ఎలాగైతే వృద్ధి పొందుతుందో మనము కూడా ఏమవ్వాలంటే అలాగా వృద్ధి పొందాలి. వృద్ధి పొందాలంటే మనము ఏ పక్కన ఉండాలా? క్రీస్తు పక్కన ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు వారన మనం నాటబడి ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాతో అంటు కట్టబడ్డవాడు బహుగా ఫలిస్తాడు, అంటు కట్టబడకుండా ఉన్నవాడు అగ్నిలో వేయబడతాడు, కాల్చబడతాడు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరి వయసు తగ్గ వారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను నీ చాటున ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభు ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కలుగు చేయవాడు అంటే ఆయన వృద్ధి కలుగు చేయవాడు. మనల్ని వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. మనము మన విశ్వాస పరిమాణం చెప్పున
మన భక్తి పరిమాణం చెప్పున, దేవుల్లో ఉండే పరిమాణం చెప్పున దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తూ ఉంటాడు. నేను తక్కువగా ఉండి నాకు ఎక్కువ కావాలంటే ఇవ్వడు. ఎంత మనం భక్తులు పెరుగుతామో, ఎంత విశ్వాసంలో ఉంటామో, ఎంత ప్రార్థన జీవితంలో ఉంటామో అంతే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనుషులుగా మనకు ఒక ఆశ ఉంటుంది, నేను గొప్పవాడిని అవ్వాలా, నేను వృద్ధి పొందాలని ఆశ ఉంటుంది. ఆశ తగ్గ ఆత్మీయ జీవితం మనం ఏం చేయాలా? జీవించాలి. జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. అందరినీ హక్కును చేర్చుకున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 2 మాటలు చెప్పాను. 3వ మాట చెప్తాను దేవుని బిడ్డలారా. ఒకటి, మనల్ని పెద్ద చేయవాడు అంటే గొప్పవారిగా చేయవాడు. రెండోది, మనల్ని వృద్ధి చేయవాడు. మూడవదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము చక్కని మాట మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవమ్మా. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు. ఏమంటున్నాడండి దేవుని బిడ్డలారా? 2వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, యెహోవా దారిద్ర్యమును అంటే దరిద్రతను, ఐశ్వర్యమును, వింటున్నారా అండి మాట? యెహోవా దరిద్రతను కలుగు చేస్తాడంట. ఎప్పుడు గొప్పవారంగా ఉండకపోతే, ఎప్పుడు వృద్ధి చెందకపోతే కదండి దేవుడు తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులు మనం సరిగ్గా వినియోగించకపోతే, తలాంతులు అంటే ఏదో భాషతో మాట్లాడడం తలాంతు, స్వస్థపరిచే తలాంతు, లేకపోతే ఇంకేదో అనుకుంటాం. కాదండి. మనకి ఇచ్చిన తలాంతు రక్షణ. హల్లెలూయా. అది గొప్ప తలాంతు. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన ఇంట్లో మన రక్త సంబంధికులు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మన కుటుంబస్తులు ఉన్నారు. వాళ్ళకు లేని రక్షణ దేవుడు నాకు నీకు ఇచ్చాడు. ఇది గొప్ప తలాంతు. హల్లెలూయా. ఆ రక్షణ మనం ఏం చేసుకోవాలంటే చివరి వరకు కాపాడుకోవాలి. ఒక మంచి వస్త్రాలని, ఖరీదైన వస్త్రాలను ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో, ఈ రక్షణ అనే వస్త్రాన్ని కూడా ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు. తర్వాత కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడును వాగ్దానాలు అంటే దేవుడి నామం మహిమకల్లాగా. ఎంత మరి మీరు దీని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటున్నారు, ఎలా స్వతంత్రించుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఇవి వాగ్దానాలు. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని పిల్లరా, ఆయన ఏం చేస్తాడంటే దరిద్రులను అధికారులతో, ఆ పై మాట కృంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. హల్లెలూయా. దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడంటండి? అధికారులతో. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెడతాడు? అధికారంతో కూర్చోబెడతాడంట. రేపు పొద్దున్న మనము దేవుని రాకడ త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాము. అందుకే యేసు రమ్మని ప్రార్థన చేస్తున్నాం లేదు కానీ ఎప్పుడు కూడా ఈ మాట చెప్పాలంటే, యేసు త్వరగా రా అని చెప్పాలంట. హల్లెలూయా. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు ఒక మాట చెప్తారు, మనం క్రైస్తలాడు అంటాము, వాళ్ళు మరణాగా అంటారు. మనం ఏమంటామంటే క్రైస్తలాడు అంటాం, వాళ్ళు ఏమంటారు? మరణాగా అంటే యేసు త్వరగా రా. ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏమో చెప్తాం, ప్రభు నువ్వు త్వరగా రా, మేము సిద్ధపడి ఉన్నాం అని చెప్తారంట వాళ్ళు. హల్లెలూయా. చాలా మంచి మాట, చాలా ఉన్నతమైన మాట. యేసు నువ్వు త్వరగా రా అని చెప్పినాడు, మన గుండె జల్లుమంటుంది. అమ్మ నువ్వు సిద్ధపడ్డానా లేదా? నేనేం చేయాలా? సిద్ధపడాలా. కాబట్టి భక్తులు ఇలాంటి మాటలు కనిపెడుతూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమన్నా దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడంట? దరిద్రులను అధికారులతోనే దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఒక దరిద్రుడు యాకోబు చిన్న కుమారుడు. ఆయన ఎలాంటి వాడండి? దరిద్రుడు. ఐగుప్తుకి బానిసగా రాబడ్డాడు. తర్వాత చెయ్యరాని పనులన్నీ కూడా ఆయన చేశాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే రాజుకి గిన్నెందించేవాడుగా ఉన్నాడు. ఆ రాజు తిన్న తర్వాత గిన్నె కడిగేవాడుగా ఉన్నాడు. అంటే అంత దరిద్రము బ్రతుకుతున్న ఆ యొక్క యాకోబు చిన్న కుమారుడైన యోసేపు దేవుడు ఎలా కూర్చోబెట్టాడండి? అధికారులతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఫరో రాజు అంటున్నాడు కదా, ఇదంతా నీదే, నీ మాట చెప్పునే జరగాల, నీ మాట కాక ఏది కూడా రాజ్యంలో జరగకూడదు. ఆలకిస్తున్నారు దేవుని బిడ్డలారా.
దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడంట? అధికారంతో దేవుడు ఎందుకు అంత స్థాయికి ఆయన ఎదిగాడు అంటే దేవుడు ఆయన గొప్పవాడుగా చేశాడు. ఎందుకు అంత స్థితికి ఆయన ఎదిగాడు అంటే దాని పిల్లరా దేవుడు ఆయన వృద్ధి పొందించాడు. ఎలాగ ఇవన్నీ జరిగాయి అంటే దేవునికి ఆయన లోబడి ఉన్నాడు. ఎందుకు ఇంత లోబడి ఉన్నాడంటే ఆయన విశ్వాసం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థాయికి మనం వెళ్ళాలి అంటే చెప్పుకుంటాం, అప్పుడు జరిగాయి ఎప్పుడు జరుగుతాయా అండి అంటారు. మంత్రాలు చింతకాలు రాగుతాయా అంటే మంత్రాలు చింతకాలు రాగుతాయి. ఆ మంత్రాలు ఈ మంత్రాలు కాదు. మా దేవుడు సజీవమైన జీవము కలిగిన దేవుడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు వారితో మాట్లాడుతున్నారు కదా, నాకంటే మీరు గొప్ప కార్యాలు దేవునికి మహిమకు అన్నేసి గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నామం వెనుకల్లాక ఒక బానిస గారు తీసుకుని రాబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తల్లి చాటున బిడ్డలు, ఆడుకోవలసిన బిడ్డలు ఎక్కడికి వచ్చారని బబులోను దేశానికి నేను చెరకొని తేబడ్డారు. పని మనుషులుగా తీసుకుని వచ్చారు. ఆ రోజుల్లో గొప్పవారి పనులు కావాలంటే పేద దేశం మీద దండెత్తిపోయి ఆ ప్రజలందరూ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసుకునేవారు? పనులు చేయించుకున్నారు, రెట్టి చాకరీ చేయించుకున్నారు, దరిద్రత బ్రతుకు బతికారు. కానీ 120 సంవత్సరాల మీద ఎలా ఉన్నారంటారు? అధికారులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు రాసిన ప్రతి లేఖనం ఏమవుతుందండి? నెరవేరుతుంది. నేను చెప్తాను, ఈరోజు ఈ పరిశుద్ధుల గుంపులో కూర్చున్న ధన్యత నాకు లేదు. ఒక దరిద్రురాలను నాకు ఈ పరిశుద్ధుల గుంపులో కూర్చున్న ఆధిక్య దేవుడు ఇచ్చాడు. దేవుని నామాన మహిమ కలుగును గాక. అసలు చెప్పండి, బ్రతుకులు కావు. అందుకే అన్ని కలయికల కంటే పరిశుద్ధుల కలయిక భూమి మీద చాలా గొప్పది. దీంట్లోకి ఎవరు రాలేరు. వచ్చామంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. మనకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. మనల్ని అధికారంతో దేవుడు కూర్చోబెట్టాడు. ఒకసారి పేతురు దేవుడిని అడుగుతున్నాడు, యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా అన్ని వదిలేసి వచ్చేయమంటున్నావు, భార్యని, పిల్లల్ని, ఆస్తులు, అంతస్తుల్ని, వాళ్ళని అన్ని వదిలేసి వచ్చేయమంటున్నావు, నీతో మేము వచ్చేస్తే మాకు ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాడు పేతురు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఏంటా ప్రయోజనమా? అంత్యకాలంలో ధవల సింహాసనం మీదట 12 సింహాసనాల మీద కూర్చుని అనేక మందికి ఏం తీరుస్తారు? మీరు తీర్పు తీరుస్తారు. నాతో పాటు ఎవరితో పాటు అంటే క్రీస్తుతో పాటు ఏం తీరుస్తారు? తీర్పు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది అనుకుంటున్నాను వాక్యం. నేను దేవుళ్ళరా మూడోదిగా ఏం చెప్పుకున్నామండి? గద్దె ఎక్కించువాడు ఆయన. దరిద్రులను ఏం చేస్తాడంటే ఆయన గద్దె ఎక్కిస్తాడంట. అంటే ఐశ్వర్యవంతులతో సమపాలంగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని పిల్లరా, ఐశ్వర్యవంతులు కిందకి దింపి దేవుని